గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సచిన క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటబ్బా ఫోన్ మొబైల్ షాప్ చూపిస్తూ ఉన్నారు అనుకున్నారా? ఇదైతే నెక్స్ట్ డే రోజు శుక్రవారం ప్రిపరేషన్ శ్రావణ శుక్రవారం కదా ఫస్ట్. ఇంకా సెంటర్కి అయితే వచ్చాము, మా హస్బెండ్ నేను. ఎలాగో వచ్చాం కదా, ఫోన్ కవర్ కూడా వేపిద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ అత్తయ్య వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ పాడైపోయిందంట. సో కొత్త ఫోన్ తీసుకుందామని చెప్పేసి, కొత్తదంటే మరీ కొత్తది ఇంకా సెకండ్ హ్యాండ్లోనే తీసుకుందామని చెప్పి వచ్చాము. అసలు ఎంతసేపు అండి, ఇంకా లేట్ అయిపోతుందని. నందిగామలో కొత్తగా షవర్మా పెట్టారు ఇక్కడ. నేను ఇంతటికి చూడలేదు, అంటే నేను బయటకు రావడం రేర్ కదా. సర్లే వచ్చాను కదా, ట్రై చేద్దామని చెప్పేసి ఒకటైతే తీసుకురమ్మన్నా. ఇదిగోండి, అస్సలు బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు. అంటే ఎప్పుడు చూస్తాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు నచ్చలేదు. ఇంకా అలా అయితే ఇంకా పూలు కాయలు అవన్నీ ఫ్రూట్స్ అని తీసుకొచ్చేసి, ఇది నెక్స్ట్ డే ఫ్రైడే రోజు. ఇంకా పిల్లలు అయితే చూడండి, మా ఆయన్ని లేవనియట్లేదు, పడుకొని. వాళ్ళు లెగిసేలోపు నేనైతే ఫ్రెష్ అయిపోయి పాలు కూడా పొంగిచ్చేసాను. ఇదిగోండి, పాలు ఒకటే పొంగిచ్చాను, ఇంకేం పెట్టలేదులేండి, ఫస్ట్ శుక్రవారం కదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ పాలు అయితే పొంగిచ్చాక ఈలో పిల్లలు అయితే లెగిస్తే మా హస్బెండ్ పిల్లలకి బ్రష్ చేయించి టిఫిన్లు పెట్టి ఇక పొద్దున్న ఇంకా దేవుడి పాటలతో స్టార్ట్ అయిపోవాలి కదా మా బుడ్డోడు. కూర్చొని ఇంకా వాడికైతే పాటలు పెడితే, అసలు పాటలనే కాదు ఏది పెట్టినా సరే కదలకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇదిగోండి, ఇంకా మా పాప అయితే బ్రష్ చేస్తుంది. హాయ్ చెప్పమంటే చెప్పును అంటుంది. ఏదో ఒక రోజు మా పాప ఒరిజినల్ వాయిస్తో నేను ఒకసారి పెట్టాలి. ఇంకా నేను అది కంప్లీట్ చేసేలోపు పాలు మా హస్బెండ్ అయితే రెడీ చేశారు. పిల్లలిద్దరిని ఇంకా టిఫిన్ ఇంట్లో చేయలేదు, బయట తెచ్చుకున్నాం. అలా ఇంకా అండి చూస్తూ రెడీ చేసి కూర్చోబెడితే ఇంకిద్దరు టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా నేను ఇవాళ సాంబార్ అయితే చేద్దాం అనుకున్నాను. అంతకుముందు డే పప్పు చేశాను, ఇంకా నైట్ ఏం తినలేదు, పప్పు అలాగే ఉండిపోయింది. సో పప్పు ఉంది కదా అని చెప్పేసి సాంబార్ అయితే పెట్టాను, పిల్లలు కూడా తింటారు అని చెప్పేసి. ఇదిగోండి, మా ఊడు వాటర్ అని ఎలా అడుగుతున్నాడు. చిన్న గ్లాసులో పోస్తేనే తాగుతాడు, పెద్ద దాంట్లో తాగడు. వాడికి అదొకటి. కానీ ఎక్కడే పెట్టేస్తాడండి, సింక్లో ఏమంటే సింక్లో వేస్తాడు. నెక్స్ట్ ఇంకా వాడు చూసిన మా పాప కూడా వచ్చి అడిగింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదిగోండి, మా వాడైతే దండం పెట్టుకో అని చెప్పేస్తే వచ్చి దండం పెట్టుకుంటున్నాడు, స్వామి అని చెప్పేసి. ఏది చేస్తే అది పిల్లలకి అలా అలవాటు అయిపోద్ది కదా. మనం రెగ్యులర్గా ఏదైతే కంటిన్యూ చేస్తామో వాళ్ళకి కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకా వాడు కూడా ఇంకా దేవుడు ఫోటో చూడగానే దండం పెడతా ఉంటాడు, అదొక అలవాటు అయిపోయింది వాడికి. ఇంకా సాంబార్ అయితే ఉడికిపోతున్నాయి చూడండి. సాంబారు రేర్, ఎప్పుడో ఒకసారి చేస్తాను, అంతగా ఏం చేయను, ఎందుకంటే లేట్ కదా. పాపకి క్యారేజీ కట్టాలంటే మార్నింగ్ ఏదైతే అవ్వదు. సో నేనైతే పాపకి సాంబారే కట్టలేదు, జస్ట్ పులిహోర ఒకటే చేసి పాపకి క్యారేజీ కట్టేశాను నేను. ఇంకా నెక్స్ట్ మాకు వాటికి సాంబార్ చేసుకుందాం, ఈవినింగ్ వచ్చాక తింటుంది కదా అని చెప్పేసి సాంబార్ అయితే చేశాను. ఇంకా మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. అదిగోండి, ఇంకా వాడు కూర్చొని బొమ్మలు చూస్తూ ఉంటాడు. మా పాప టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయింది, ఎందుకంటే పాలు ఎగ్ తినేసింది కదా, వద్దని చెప్పింది. ఇంకా తనవి కూడా వాడికే పెట్టేశాను. ఇంకా నేను కాసేపు అలా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. ఈ ఆకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. మా హస్బెండ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే తెచ్చుకున్నాడు. ఈ ఆకు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేశాక ఒక ఆకు తింటే కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయంట. తెచ్చుకున్నాడు కానీ తిన్నది లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు గుర్తు చేసినా అస్సలు తినడు. ఇదిగోండి, కలబంద ఎంత మంచిగా పెరుగుతుందో. ఫేస్కి కూడా రాస్తున్నాను కానీ అంతగా డిఫరెన్స్ ఏం కనపడలేదు, చూడాలి. ఒక 10 days వాడితే కానీ అర్థమవుదు. ఫస్ట్ కూల్ వాటర్తో ఫేస్ రబ్ చేసుకొని తర్వాత ఇంకా అలోవేరా అయితే రాసుకోవాలి. నేను వచ్చేలోపు చూడండి, మా వాడు గుమ్మానికి పసుపు అసలు రాయడమే కష్టం, రాయగానే ఎంత చెరిపేసి బొట్లు అన్నీ పెట్టేసుకుంటాడు. చూడండి, ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యాని చెప్పాగా శారీ అయితే కట్టుకున్నాను, నార్మల్ శారీ. కానీ నాకు ఇలా మెత్తగా ఉంటేనే చాలా ఇష్టం. ఇంకా ఫ్రైడే అయితే ఇలా అయితే జరిగిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, బాయ్.